హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేపుడుని అయితే చూపించబోతున్నానండి. క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేపుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, బట్ చేసుకోవటం ఎలా అని కరెక్ట్గా తెలియదు కదండి. ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వాటి కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా బెండకాయలను అయితే ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్లో అయితే ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని ఈజీగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ కొంచెం ఆయిల్లోనే 2 టైమ్స్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయలను అయితే బాగా రోస్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి. మరి స్లైసెస్గా కట్ చేసుకోకండి. బెండకాయ ముక్కలు అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే తినడానికి బాగుంటుంది. మరి స్లైసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే ఇలా ఫ్రై చేసినప్పుడు అవి మాడిపోయినట్టు అనిపిస్తుందండి. అందుకనే ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోని అవసరం లేదండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయ్యి సైజ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కదండి. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇంకా కొంచెం బెండకాయలను అయితే మిగిలించాం కదండి, వాటిని కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 బ్యాచెస్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ పెట్టి ఒకటేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మనకి ఇవైతే ఒక 2 to 3 days దాకా కూడా మనకు చక్కగా ఉంటుందండి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. సో హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. మనం ఎందులో అయితే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం బెండకాయలను అయితే మనము ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి అయితే మనము పల్లీలు అయితే ఉంటుంది కదండి, వాటి కోసం ఇలా 1 కప్ దాకా పల్లీలను అయితే వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర టీ ఫిల్టర్ కానీ ఇంకా ఏవైనా సన్నగా ఉండే జల్లెడ్ లాంటిది ఉంటే కూడా పెట్టి ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చండి. డైరెక్ట్గా పల్లీలు అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసారంటే తీయటానికి చాలా కష్టమవుతుందండి. అందుకని ఇలాంటి వాటిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక గుప్పెడు దాకా కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అయితే మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, మాడిపోయిందంటే టేస్ట్ అయితే బాగోదండి. అందుకని కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఇచ్చి ఒక 5 నుంచి 6 వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సో స్కిప్ చేయకండి. మీకు డౌట్ రావచ్చేమో ఇలా వెల్లుల్లి యాడ్ చేసిన వల్ల ఆయిల్ అయితే వెల్లుల్లి స్మెల్ వస్తుందేమో అని. బట్ మనం వంటల్లోకి అయితే ఈ ఆయిల్ రీయూజ్ చేసుకుంటే కూడా చక్కగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో. ఇప్పుడు ఇవంతా చక్కగా ఫ్రై అయింది కదండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్లోకి అయితే వేసుకొని ఇలా ఒకసారి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపడిన కారం కూడా వేసుకోవాలండి ఇందులోనే. అలానే కొద్దిగా ధనియాల పొడి. ఇలా ధనియాల పొడి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము బెండకాయలు వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి. అప్పుడే ఉప్పు కారం అవన్నీ చక్కగా పట్టుకుంటుంది. చల్లారిన తర్వాత వేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా అయితే కుదరదండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా అంతా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందని. మీకు ఉప్పు కారం సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. సో మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ వేపుడులా కాకుండా ఇలా క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడైతే చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. సో
సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఈ టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.